అత్తయ్య ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు, ముందు పదండి. అరే కానీ ముందు పదండి, వచ్చాక చేసుకుందాం. వస్తున్నాను. మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు నీ భర్తకు నీళ్ల చాయ్ తాగించి నువ్వేమో వినోదం కోసం వెళ్తున్నావా? పిన్ని, కొన్ని రోజుల నుంచి మీరు మా ఇద్దరి వెంట ఎందుకు పడుతున్నారు? తప్పుగా అనిపిస్తోందా? లేదు, తప్పుగా అనిపించడం లేదు, చిరాగ్గా అనిపిస్తోంది. ఈ ఇంట్లో ఉండడానికి, ఈ ఇంటి కోడల్ని అయినందుకు ఇంకా ఇలాంటివెన్నింటికో. ఆలోచించు. మీరిద్దరూ ఇన్నేళ్ల నుంచి రమ ఇంకా భీం వెంట పడుతున్నారు. మరి వాళ్ళకెలా అనిపిస్తుందో. కానీ వాళ్ళిద్దరూ ఈ రోజు వరకు చిరాకు పడలేదు. పిన్ని, మాకు మీతో వాదించాలని లేదు, అందుకే మీరు తప్పుకోండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఎక్కడికి వెళ్తారు? ఇవ్వు. నీ దగ్గర 4 అణాలున్నాయి కదా, అవి నాకివ్వు. పిన్ని, ఇవి నా డబ్బులు, నేనివ్వను. నీ డబ్బులా? నువ్వెప్పుడు సంపాదించడానికి వెళ్ళావు? ఈ డబ్బులు అన్నయ్య అయి ఉంటాయి, లేదా ఆనంద్ అయి ఉంటాయి. ఇక వీళ్ళిద్దరూ మీ ఇద్దరి కంటే ముందే నా వాళ్ళు. డబ్బులిచ్చాయి. మీరు హద్దులు దాటిపోతున్నారు వదినా. తప్పుకోండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. పద. ఏది వెళ్ళి చూడండి మీరిద్దరూ. ఇవ్వో, డబ్బులివ్వో, డబ్బులివ్వో. గుర్తుంది కదా, లేక చెంపదెబ్బ. ఇవ్వో. వదినా, ఇక మిమ్మల్ని కూడా విడదీయక తప్పేలా లేదు. మీరు చేసింది ఏం బాగోలేదు వదినా. అన్నయ్య, ఇక మీరు ఈ ఇంటి గురించి బెంగపడకండి. మీరు ఆనంద్ ఇంకా భీం మీ బాధ్యతలు నిర్వహించండి. ఈ రోజు నుంచి ఈ ఇంటి నేను చూసుకుంటాను. వెయ్ ఇదిగో. అద్భుతం. ఇదిగో వేస్తున్నా, కాసుకో. ఇక ఆట నాదే. బా, మళ్ళీ ఓడిపోయానా? సరే, ఇంకొక ఆట ఆడదాం. అలాగే. ఏంటి బాబు, ఏం చూస్తున్నావు? మిమ్మల్ని ఒకటి అడగాలి. అలాగే, అడుగు. మీకు పిల్లలున్నారా? ఉన్నాడు. ఓ బాబున్నాడు, 11 ఏళ్ళు. ఇక నా కొడుక్కి 7 ఏళ్ళుంటాయి. మరి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఫ్యాక్టరీకి వెళ్తున్నారు. ఇక నా కొడుకు ఈయన కొడుకుతో పాటు ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తున్నాడు. చిన్న చిత్తగా పనిచేస్తూ ఉంటాడు. దానికి బదులుగా తిండి కూడా పెడతారు. ఇక మీరిక్కడ కూర్చుని పేకాట ఆడుతున్నారా? వింతగా అనిపించడం లేదా? ఇందులో వింతేముంది? ఏంటంటే మీరు మీ పిల్లల్ని ఫ్యాక్టరీకి పనిచేయడానికి పంపిస్తున్నారు. దీనికంటే మంచిదేంటంటే మీరే ఏదైనా పనిచేసి డబ్బు సంపాదించవచ్చు, అలాగే పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్కి పంపించవచ్చు కదా. మీ బాబుకి 7 సంవత్సరాలే కదా, తనను ఆడుకోవడానికి పంపించవచ్చు కదా. వెళ్ళి బాబు, వెళ్ళి పని చూసుకో. మా గురించి నీకేం తెలుసు? అరే, మేం కూడా పనిచేసే వాళ్ళమే. సంచి చూడు, ఇప్పుడే పనిలోంచి వచ్చాం, అలసిపోయాం కదా, కొంచెం పేకాడుతున్నాం అంతే. ఇందులో తప్పే ఉంది? అంటే మీరిద్దరు కూడా సంపాదిస్తున్నారు, అలాగే మీ పిల్లల్ని కూడా సంపాదించడానికి ఫ్యాక్టరీకి పంపిస్తున్నారా? ఇది మీరు ఇంకా పెద్ద నేరం చేస్తున్నట్లే. దీనికంటే మీరు పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్కి పంపించండి. స్కూలు అని జపం చేస్తున్నావేంటి? ఇలా చూడు, మా పిల్లలు ఎంత బాగా చదివినా సరే బారిస్టర్ కాలేరుగా. వాళ్ళు కూలీలుగానే మిగిలిపోతారు. అదే బూట్ల పాలిష్, అదే కూలి పని, అదే బస్తాలు మోయడం. అది కాదు, చదువుకుని వాళ్ళు బ్యారిస్టర్లు కూడా కావచ్చు. మీరిద్దరూ మీ పిల్లల్ని ఫ్యాక్టరీకి పంపించడం మంచిది కాదు. అరే, నీకేమైనా పిచ్చా? ఫ్యాక్టరీకి పంపకుంటే ఇంకెక్కడ పంపాలి? తమ పిల్లల్ని ఫ్యాక్టరీకి పంపే 50 మంది పేర్లు చకచకా చెప్పేయగలను. మీరు నిజంగానే అలాంటి 50 మంది పేర్లు నాకు చెప్పగలరా? వాళ్ళ పిల్లలు ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తున్నారు. అవును, మీరు వెళ్ళి కాగితం కలం తీసుకురండి, మేము చెప్తాం. నేను ఇప్పుడే తీసుకొస్తాను. సరే, ఎక్కడి నుంచి వస్తారో ఏమో. కొంచెం అదివు బాబు. నాకు దూరంగా జరగండి. రమాబాయి నేను, భీమ్రావ్ అంబేద్కర్ భార్యను.
దేన్నైనా సరే భరించగలను, కానీ వెకిలి వేషాలు కాదు. మీరు నాకు పనిచ్చారు, అందుకే నేను మీకు రుణపడున్నాను. ఇక అందుకని మీ కొడుకు రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడో మీకు చెప్పనే లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నరోత్తమ్ జోషి ఏం చెప్పాడంటే ఈ వ్యక్తి భీమ్రావు ఉండే ఇంట్లోనే ఉంటున్నాడని. ఇక్కడి నుంచే మొదలు పెడతాను. అన్నా, మీకు భీమ్రావు తెలుసా? తెలుసు. ఎందుకు? నీకు కూడా ఉపన్యాసం వినాలనుందా? కాదు, నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే తను ఎలాంటి వ్యక్తి అని. ఎలాంటి వ్యక్తా అంటే ఏంటి? అంటే మీరు ఎవరికి చెప్పనంటే నేను మీకు ఒక విషయం చెప్తాను. నేనెందుకు చెప్తాను? చెప్పు చెప్పు. పక్కకి రండి. విషయం ఏంటంటే భీమ్రావు భార్య రమాబాయి ఉంది కదా, తను మా జలపానీయాల గృహంలో పనిచేస్తుంది. తను నన్ను బాగా ఇష్టపడుతుంది, అలాగే నేను కూడా తను ఇష్టపడుతున్నాను. ఈ పనికి మాలిన మాటలెందుకు చెప్తున్నావు? ఆ రమాబాయి భీమ్తో కాకుండా వేరే మగాళ్లతో సరిగ్గా మాట కూడా మాట్లాడదు. కానీ తను మా దగ్గర పనిచేస్తుంది. నేను తనకు డబ్బు అది సహాయం చేస్తుంటాను. ఉపకారం అనేది ఒకటి ఉంటుంది కదా. మీరే చెప్పండి, తన భర్త ఎలాంటివాడు? పూర్తిగా పిరికివాడు. ఇక నీకు ఎలా అనిపిస్తే అదే చెయ్యి. మీ దగ్గర కేవలం ఇదే తెలుసుకోవాలనుకున్నాను. ఈ విషయాన్ని మీరు ఎవ్వరికీ చెప్పకండి. లేదు లేదు, ఎవరికో నేనెందుకు చెప్తాను? పని మొదలైపోయింది. ఇప్పుడు చూడు, నేను రమా పరువును ఎలా తీసేస్తాను. ఎంతైనా భీమ్రావు కూడా ఒక మగాడే కదా. ప్రపంచం మొత్తం నీ భార్యను చరిత్రహీనురాలంటున్నప్పుడు నేను చూస్తాను నువ్వు తనని మెడబట్టి మరీ నీ ఇంట్లో నుంచి బయటికి ఎలా గెంటేవో. భీమ్ ఇంకా రమ ఎలాగూ వేరుపడిపోయారు. ఏమనుకుంటున్నానంటే జీజాబాయ్ ఇంకా మిగతా కుటుంబాన్ని తీసుకుని సతారాకి తిరిగి వెళ్దామనుకుంటున్నాను. సతారా చిన్న గ్రామం, అక్కడ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఏమనిపిస్తుందంటే నేను జీవితంలో ఓడిపోయానని. ఓడిపోయానంటే అసలు నువ్వేమంటున్నావు రామ్జీ? భీమ్కి ప్రేరణ కలిగించేది అందరికన్నా ఎక్కువగా నువ్వే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా? అసలు నీకేమనిపిస్తుంది? నువ్వు లేకుండా భీమ్ ఒక్కడికైనా ముందుకెళ్ళగలడా? అందుకే రామ్జీ ఇలా నీరసపడిపోయి బొంబాయిని వదిలేసి సతారాకి వెళ్ళటం గురించి మాత్రం ఆలోచించుకో. రామ్జీ, ఆకలి మంట మనిషితో ఎంత పనైనా చేస్తుంది కదా. ఏమంటావు? చూడు, తన చేత్తోనే తనని కష్టపెట్టుకుంటున్నాడు. కానీ డబ్బైతే సంపాదిస్తున్నాడు కదా. పురంజన్, మనకేదైనా పని దొరికేంత వరకు అంతవరకు మనం కూడా ఇలాగే డబ్బు సంపాదిద్దాం. ఏంటి? అవును పురంజన్, నువ్వు కేవలం జనాలకి ఏం చెప్పాలంటే నా స్నేహితుడికి దెబ్బ తగలదని, అంతే. రామ్జీ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? వయసు కాదు, బాధ్యత చూస్తున్నాను. అలాగే జనాలు చూసినప్పుడు ఏమంటారంటే ఒక ముసలి వ్యక్తి తనను తాను కొట్టుకుంటున్నాడని. దాంతో నా మీద ఇంకా జాలి కలుగుతుంది. బహుశా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయేమో.
లేదు లేదు రామ్జీ, నేను అలా చేయలేను. పురంజన్, ఇప్పుడు ఇదే పని చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఈ పని చేయక తప్పదు. రండి రండి, తమాషా చూడండి. రండి రండి, ఇతను నా మిత్రుడు. తనను తాను ఎంతగా కొట్టుకున్నా కూడా తనకి అస్సలు దెబ్బ తగలదు. రండి రండి, తమాషా చూడండి. రండి రండి. వీడికి ఒక అణ ఎక్కువ ఇవ్వు, నెలంతా వీడి జేబు ఖర్చు కోసం. ఒక అణా నేను ఇవ్వను, సగం అణా ఇస్తాను. ఎవరు సంపాదించలేరో వాళ్ళు ఖర్చు తగ్గించుకోవచ్చు కదా. మీ తండ్రి కొడుకులిద్దరికీ భీమ్ తప్పు ఎప్పటికీ కనిపించదు. రేపు కేవలం భీమ్ కారణంగా మనమందరం బజార్న పడబోతున్నామండి. ఈ ఇంటికి అన్నయ్య ఇంకా నాన్న కదా, బయటికెళ్ళి సంపాదించి డబ్బులు తీసుకురండి. ఇంట్లో ఉంచిన డబ్బులు నేను ఇవ్వను మీకు. ఒక్కసారి మంజులక్క గొలుసు విడిపించడానికి సరిపడా డబ్బు సంపాదించానంటే తర్వాత ఉద్యోగం వదిలేస్తాను, అలాగే చదువుకుంటాను. నువ్వు కేవలం చదువుకోవాలంతే. క్షమించండి నాన్న, మీరు చెప్పిన ఈ మాటను నేను పాటించలేను. నిన్న నువ్వు ఫామ్ నింపావా? లేదు నాన్న, డబ్బులు ఏర్పాటు కాలేదు. సమయంతో చేసే పోరాటంలో ప్రతిసారి మనం గెలవలేము కదా. ఈసారి మనం ఓడిపోయాం నాన్న. ఈ రోజు ఇంటికి సరుకులు తేవాల్సింది, కూరగాయలు తేవాల్సింది, లక్ష్మికి మందులు తేవాల్సింది. కానీ ఇంట్లో డబ్బులు లేవు. ఇక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీ పెన్షన్ కూడా ఆగిపోయింది కదా. ఈ రోజు మీరు రుజువు చేశారండి ఆ భీమ్ జీవితాన్ని చక్కబెట్టడం కోసం మీరు ఎవరి జీవితాలైనా నాశనం చేయగలరు అని. ఇంట్లో ఎన్ని సరుకులు మిగిలాయో వాటన్నిటితో వంట వండుతాను. ఆ తర్వాత ఇంట్లో ఏవి మిగలనప్పుడు అప్పుడు ఏం తింటారు, అలాగే కుటుంబానికి ఏం తినిపిస్తారు, ఇది ఆలోచించండి. అసలు సరుకులే లేకుంటే ఎక్కడి నుంచి వండుతాం? ఈ ఇంట్లో అందరికందరూ పస్తులతో చావాల్సిందే. కొడుకు ప్రేమలో మీరు గుడ్డివాళ్ళైపోయారు. తండ్రి కొడుకులు మునగడమే కాదు, మొత్తం కుటుంబాన్ని కూడా ముంచేస్తారు. అసలు ఛాయ్ ఎలా ఉందేంటి? పెన్షన్ ఆగిపోయింది. ఇంటి ఖర్చులు ఆచితూచి పెట్టుకోవాల్సి ఉంటుంది. నిన్న ఏ పాలైతే మిగిలాయో వాటితోనే పెట్టాను. ఈ రోజు పాలు రాలేదు. నేను ఈ పనిని చేస్తాను. ఇప్పుడిక నాన్నకు పెన్షన్ కూడా రాదు కదా, అందుకే ఈ పని చేయడం చాలా ముఖ్యం అనిపిస్తోంది. ఇంటికి అన్నయ్య ఇంకా నాన్న కదా, బయటికెళ్ళి సంపాదించి డబ్బులు తీసుకురండి. ఇంట్లో వచ్చిన డబ్బులు నేను ఇవ్వను. అసలు సరుకులే లేకుంటే ఎక్కడి నుంచి వండుతాం? ఈ ఇంట్లో అందరికందరూ పస్తులతో చావాల్సిందే. ఈ రోజు మీరు రుజువు చేశారు ఆ భీమ్ జీవితాన్ని చక్కబెట్టడం కోసం మీరు ఎవరి జీవితాలైనా నాశనం చేయగలరు అని. కొడుకు ప్రేమలో మీరు గుడ్డివాళ్ళైపోయారు. తండ్రి కొడుకులు మునగడమే కాదు, మొత్తం కుటుంబాన్ని కూడా ముంచేస్తారు. ఇంట్లో ఎన్ని సరుకులు మిగిలాయో వాటన్నిటితో వంట వండుతాను. ఆ తర్వాత ఇంట్లో ఏమీ మిగిలినప్పుడు అప్పుడేం తింటారు, అలాగే కుటుంబానికి ఏం తినిపిస్తారు, ఇది ఆలోచించండి. ఇతను నా స్నేహితుడు. తనని తాను ఎంతగా కొట్టుకున్నా కూడా తనకు అస్సలు దెబ్బ తగలదు. రండి రండి, తమాషా చూడండి. బంధాల్ని పంచాల్సిన సమయం వచ్చింది. భీమ్, రమ, ఈ రోజు నుంచి ఆ భాగంలో మీరిద్దరూ ఉండాలి. మీ వంట విడిగా వండుకోవాలి.
అమ్మా, నా పనంతా పూర్తయింది. ఇక నేను వెళ్ళనా? సరే ఆగు. ఇదిగో ఇవి తీసుకో. ఈ డబ్బులు తీసుకో. ఇవి నీకు పనికొస్తాయి. నీ దగ్గర వంట పాత్ర లేవు కదా, కొనుక్కో. వద్దమ్మా, వద్దు. కానీ నీకు ఇవి అవసరం. భయానా అనుకుని తీసుకో. పనిచేసి తిరిగిద్దువులే. ఇదిగో తీసుకో. తీసుకో. మీకు రుణపడుంటాను. చూడు, నువ్వు నీ పని చూసుకో. నన్ను వదిలిపెట్టు. అరగంట నుంచి వెంబడిస్తున్నావు. చూడండి, నేనేం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటే అంతగా మీకేం నిస్సహాయత ఉందని 13 ఏళ్ల కుర్రాన్ని చదివించడానికి బదులు పనిచేయడానికి పంపిస్తున్నారు. చూడు, వాడు నా కొడుకు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నేను చూసుకుంటాను. మీరన్నది నిజమేనండి, కానీ ఏ వ్యక్తి సమాజంలో ఉంటాడో తను సమాజానికి రక్షకుడు కూడా అవుతాడు కదా. అరే, నీకు పిచ్చిగాని పట్టిందా? ముందు వెళ్ళి వైద్యం చేయించుకో. చేయించుకున్నారు. డాక్టర్ ఏమన్నారో తెలుసా? ఈయనకున్న మెదడు ప్రపంచం మొత్తంలో ఎవ్వరికి లేదన్నాడు. అందుకే మిగిలిన వాళ్ళకి ఈయన చెప్పింది అర్థం కాదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. అసలు నువ్వెవరు? తను నా భార్య. హా, సరే అయితే ఒక పని చెయ్యి. మీకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ముసలి వాళ్ళు అయ్యేదాకా ఇంట్లో కూర్చోబెట్టండి. పనికి పంపొద్దు. కానీ నన్ను మాత్రం వదిలేయి బాబు. అన్నట్టు నాకు తెలియనే లేదు నువ్వు పనిచేస్తున్న చోటు దాకా ఎప్పుడు చేరుకున్నాను. మీరూరికే ఇక్కడికి రాలేదు. పొద్దున్నుంచి ఎంతమంది మీ మాట విన్నారు? ఒక్కొక్కరికి నచ్చ చెప్తున్నాను. అర్థం చేసుకుంటారు. అయినా అర్థం చేసుకోరు. ప్రయత్నించడం వల్ల ఏదైనా జరుగుతుంది రమా. నేనొస్తాను. ఏమండి, ఆగండి. మీకు ఎంతమంది పిల్లలున్నారు? 8 మంది. వాళ్ళు స్కూల్కెళ్తారా? అంటే చదువుకుంటున్నారా? అవును, పనిలోకి వెళ్తారు. కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? భీమ్, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. భగవంతుడి దయ వల్ల నువ్వు సఫలం కావాలి. రమా, అరే మరీ ఇన్ని సరుకులా? ఇన్ని సరుకులు తేవడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? భీమరావు భార్య రమ ఉంది కదా, తను మా జలపానీయాల గృహంలో పనిచేస్తోంది. తను నన్ను బాగా ఇష్టపడుతోంది. నేను తనకు డబ్బు అది సహాయం చేస్తుంటాను. పిన్ని, నేను పని చేస్తున్న చోట ఆవిడ బయానా ఇచ్చింది. లేక ఎవరైనా పరాయి మగాడు నచ్చినందుకు విలువ కట్టాడా? హితేష్, జాగ్రత్తగా మాట్లాడండి. ఇలా పిచ్చి పిచ్చిగా వాగొద్దు. ఆరవడం వల్ల నిజం మారిపోదు కదా. ఇక్కడ ఇంతమంది పని చేస్తారు. ఎవరినైనా చెప్పమాను. మనలాంటి చిన్న జాతికి ఎవరైనా సరే ఇంత భయానా ఇస్తారా? మరీ ఇన్ని సరుకులు కొనుక్కునేందుగా? నిజం చెప్తున్నావన్నా? ఆయన ఎవరికి తెలీదు ఇలాంటి సహాయం ఎందుకు చేయడం జరుగుతుందో. నట్వర్, నువ్వు నోరు మూసుకో. నీ మెదడు గాని చెడిపోయిందా? నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. అవును, ఇలా వెనక ముందు ఆలోచించకుండా తన మీద నిందలు వేయడం చాలా తప్పు. చాలా తేలిక కదా, ఇంకేమీ తట్టలేదు. అందుకే ఒక ఆడదాని చరిత్ర మీద మచ్చవేశారు. నేనసలు కల్లో కూడా ఊహించలేదు పంపకాలు జరిగిన తర్వాత రమ ఇంతకు దిగజారుతుందని. జీజాబాయ్, రమ మన ఇంటి కోడలు. నువ్వైనా నోరు మూసుకో. పిన్ని గారు, రమన్ చూస్తే వీళ్ళందరి మనసులో అనుమానం కలిగినప్పుడు ఇక మా మనసులో అనుమానం కలగడం సమంజసమే కదా. మీరు పని చెయ్యండి.
మీరందరూ వచ్చి కనుక్కోండి ఆవిడే నాకు బయానా ఇచ్చిందో లేదో. పద సాక్ష్యం చూపించడానికి. అక్కడ కూడా ఎలాంటి రాద్ధాంతం సృష్టిస్తానంటే నేను జనాలను ఏది నమ్మించాలనుకుంటున్నానో అదే నమ్ముతారు. అవును, అడుగుదాం పదండి. ఆ? అవును, దాంతో నీళ్లకు నీళ్లు పాలకు పాలు తేలిపోతాయి. అవునన్నా, పద మరి. పదండి. ఏం అవసరం లేదు.